హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. ముంబై హీరోయిన్ ఇష్యూలో వైసీపీ ఇప్పుడు కాస్త పరువు పోగొట్టుకునే పరిస్థితి ఎదుర్కొంటుంది. అయితే మీడియాలో వస్తున్న వార్తలు చూస్తే ఈ హీరోయిన్ది హనీ ట్రాపా లేకపోతే వైసీపీ ట్రాపా, ఏది జరిగింది అని చెప్పేసి ఇప్పుడైతే కొద్దిగా ఆసక్తికరమైన కాన్వర్జేషన్ సోషల్ మీడియాలో నడుస్తుంది. ఈ రోజైతే విపరీతంగా దీనికి సంబంధించిన వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఆ హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కొన్ని వార్తలు, అలాగే ఇటువైపు వైసీపీ శ్రేణుల నుంచి కొన్ని వార్తలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయన్నమాట. ఏది నమ్మడానికి అనుకూలంగా లేదు. సో ఆ విధంగా ఉంది. అయితే వీటిని గమనించి చూసినప్పుడు మనకొక విషయం అర్థమవుతుంది. సో దాని గురించి మనం మాట్లాడదాం. అసలు ఈ హీరోయిన్ ఎవరు ఏంటి అనేది నేను గత వీడియో చేసే కానీ మీరు పెద్దగా చూసినట్లు లేదు. సో ఇప్పుడు ఈరోజు ఇది వైరల్ అవుతుంది కాబట్టి దీని గురించి ఇంకాస్త బ్రీఫ్గా చెప్పి నేను ఆ టాపిక్లోకి వెళ్తా. ఒక కాదంబరి జత్వాని అనే ఒక ముంబై హీరోయిన్, ముంబైలో మోడల్గా చేస్తూ తర్వాత కన్నడ అలాగే తమిళ సినిమాల్లో హీరోయిన్గా కూడా యాక్టింగ్ చేసింది. తర్వాత తెలుగులో కూడా ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలకి అవకాశాలు వచ్చాయి ఆమెకి. అయితే ఈవిడ మరి ఎవరి దృష్టిలో పడిందో కానీ మొత్తానికి వైసీపీ నాయకుల దృష్టిలో పడి ఒక నాయకుడితోటి లవ్ ట్రాక్ బాగా నడిచినట్టు, తర్వాత అదేదో ఫెయిల్ అయిపోయి చివరికి ఆమెని ఇక్కడి పోలీసులు తీసుకొచ్చేసి అతన్ని ఇబ్బంది పెడుతుంటే పోలీసులు తీసుకొచ్చి ఆమెని దండించినట్టుగా, అలాగే అంటే ఒక విధంగా కొట్టి ఇంకా చంపడం ఒకటే తక్కువ అనే రేంజ్లో ఆవిడ చెప్తున్నారు అనమాట. నన్ను చంపలేదు, దాదాపు చంపినంత పని చేశారు అని చెప్తున్నారు. సో ఇంత టార్చర్ చేసి పంపించారట. సో ఎందుకు ఆ విధంగా చేశారు, దీని వెనక ఏం జరిగింది? ఇటువైపు చూస్తేమో ఆవిడ కావాలనే నాయకుడిని ట్రాప్ చేశారు, ఇది హనీ ట్రాప్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఇంకోవైపు చూస్తేమో ఈ వైసీపీ నాయకులకి ఇదే పని, హీరోయిన్లు లేకపోతే ఇలాంటి మహిళల పట్ల ఇలాంటి ప్రవర్తన చేయడము అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఏది నిజం? మీడియాలో అయితే రెండు రకాల వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. అయితే ఈ జత్వాని, కాదంబరి జత్వాని అనే హీరోయిన్ను ఏవో చిన్న అవకాశాలు దక్కించుకుంటూ ఉన్నారు. నిజానికి వీళ్ళది మంచి ఫ్యామిలీ. వాళ్ళ మదర్ కూడా ఆవిడ రిజర్వ్ బ్యాంక్ ఎంప్లాయీగా ఉన్నారు, అలాగే ఫాదర్ కూడా వెల్ సెటిల్డ్ పర్సన్. సో వాళ్ళది మంచి ఫ్యామిలీ. సో ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి ఈవిడ కూడా వాళ్ళు బ్యూరోక్రాట్గా వెళ్ళాలనుకుని తిరిగి మళ్ళీ మంచి ఎడ్యుకేషన్ కూడా ఉంది ఆవిడకి, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. ఆ తర్వాత ఇటు సినిమాల్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత మొత్తానికి తన ప్రయత్నాలు అయితే చేశారు. సో ముంబైలో ఎవరైనా హీరోయిన్ అవ్వాలనుకుంటే ముందుగా ముంబైలో అవకాశాలు ట్రై చేసి అవి రాకపోతే సౌత్ వైపు దృష్టి పెడతారు. అదేవిధంగా ఈవిడ కూడా సౌత్ వైపు దృష్టి పెట్టి ఆ కన్నడ మలయాళం సినిమాలు అయితే, తమిళ సినిమాలు అయితే అవకాశాలు అందుకుంది. కొంతవరకు ఆవిడ అక్కడ నిరూపించుకోగలిగారు. దాంతో మరి ఎక్కడ ఆవిడ దొరికిందో కానీ ఇటువైపు నుంచి ఒక వైసీపీ నేత కొడుకు ఆవిడ మీద దృష్టి పెట్టాడు. వాళ్ళిద్దరికీ చాలా కాలంగా లవ్ ట్రాక్ నడిచింది అనేది వార్త. ఆ లవ్ ట్రాక్ నడిచిన తర్వాత ఆవిడ అతన్ని ఇక పెళ్లి చేసుకోమని అడిగిందంట. నిజానికైతే చాలా కెరియర్ ఉన్న హీరోయిన్లు ఇట్లా పెళ్లి చేసుకో లేకపోతే ఇలాంటివన్నీ అడగరు. ఆ లవ్ ట్రాక్ నడుస్తూ ఉండగానే హీరోయిన్గా తమ గ్రాఫ్ చూపిస్తూ వెళ్తూ ఉంటారు. తర్వాత ఎప్పటికో కానీ పెళ్లి చేసుకోరు. మరి ఆవిడ ముందే ఎందుకు అడిగింది? తను ఎందుకంటే స్టార్ హీరోయిన్ కూడా కాలేదు, ఇంకా తెలుగులో కూడా అప్పుడే అవకాశాలు అందుకున్నారు. ఈలోపే జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. సో ఆ అవకాశాలు అందుకున్న కొత్తలోనే ఎందుకు ఆయన పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు? అంటే ఆవిడ కెరియర్కి గుడ్ బై చెప్పాలనుకున్నారా అనేది ఒక ప్రశ్న. అయితే మొత్తానికి ఆయనకి అడగడంతో అతని కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదట. మరి అతనికి ఎంతవరకు ఇష్టం ఉందో లేదో కానీ ఆయన కుటుంబ సభ్యులు మాత్రం ఈ హీరోయిన్ చేసుకోవడం ఏంటని వాళ్ళు అంగీకరించకపోయేసరికి ఇక ఆవిడ మరీ ఒత్తిడి తెచ్చారట, కాస్త బెదిరించినంత పని చేశారట. ఎలా అంటే నువ్వు చేసుకుంటావు లేకపోతే మన ఇద్దరికి సంబంధించినవన్నీ బయట పెట్టమంటావు అని చెప్పేసి బెదిరించారట. ఈ మధ్యకాలంలో అన్నీ కూడా ఫొటోస్ వీడియోస్ రూపంలో ఎలాగూ కొంతమంది సేఫ్టీగా మహిళలు పెట్టుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా పెట్టుండొచ్చు. అది కూడా న్యాయమైనదే. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో, ఎవరి రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియదు. కొంతమంది కేవలం మహిళల్ని శారీరకంగా ఎక్స్‌ప్లాయిట్ చేయడానికి వాడుకునే వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటి సందర్భాల్లో పైగా వాళ్ళ క్యారెక్టర్ మీదనే తిరిగి ఒక నింద వేస్తే నమ్ముతారు కూడా. ఇప్పుడు సినిమా హీరోయిన్ కాబట్టి ఆవిడ హనీ ట్రాప్ అన్నా నమ్మాలి, లేకపోతే ఆవిడ అతన్ని వాడుకుందన్నా నమ్మాలి, ఏం చేసినా నమ్మాలి అన్నట్లుగా ప్రస్తుతం సమాజంలో అభిప్రాయాలు ఉన్నాయి. వీళ్ళకంటూ ఒక వ్యక్తిత్వాలు ఉంటాయి, వీళ్ళకంటూ ఒక క్యారెక్టర్ ఉంటుంది, కుటుంబాలు ఉంటాయి. వీళ్ళు కూడా రాజకీయ నాయకులు కలలు కానీ రాజకీయాల్లోకి వెళ్ళినట్టే వీళ్ళు కలలు కానీ ఇక్కడికి వస్తారు, కష్టపడతారు, ఆ స్కిల్స్ని చూపించుకొని ఎదుగుతారు అనే ఇంత జ్ఞానంతో, ఇంత ఆలోచనతోటి కొంతమంది ఉండరు. అదొక ప్రాబ్లం. అందువల్ల కొన్ని రూమర్స్ అనేవి త్వరగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అయితే ఈవిడ విషయంలో కూడా కొన్ని రకాల పద్ధతుల్లో ఉన్నాయి, అవి కూడా మాట్లాడదాం. అయితే ఎప్పుడైతే ఈవిడని ఈ విధంగా బెదిరించడం, అంటే ఆవిడ కొద్దిగా గట్టిగా బెదిరించడంతో ఆయన ఏం చేయాలని అర్థం కాలేదు అతనికి. యాక్చువల్గా ఇతని తండ్రి కుక్కల నాగేశ్వరరావు. సో ఆయన వైసీపీకి సంబంధించి ఒక మండల స్థాయి నాయకుడే తప్ప అంతకన్నా పెద్ద నాయకుడైతే కాదు. అయితే ఆయన కొడుకు వచ్చేసి కుక్కల విద్యాసాగర్. సో ఇతనికి ఆవిడకి మరి ఎక్కడ కనెక్షన్ ఏర్పడింది అనే క్వశ్చన్ అయితే అందరికీ ఉంది. దానికి ఆన్సర్లు కూడా మనం కొద్దిగా వెతికే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు ఈ విద్యాసాగర్ అనే వ్యక్తి ఆవిడ మీద కేసు పెట్టాడు. సో కేసు పెట్టడంతో ఇక ఆవిడ్ని ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ పోలీసులను పెట్టి ఆవిడ ముంబై నుంచి
తీసుకొని వచ్చారనమాట. తీసుకువచ్చి ఇక్కడ ఆవిడకి ఇక జైలు స్టేషన్లో పెట్టి, అంటే ఒక ఎస్పీ ఆధ్వర్యంలో జరిగింది ఇదంతా. స్టేషన్లో పెట్టి ఆవిడని కొట్టడము, ఆవిడని నానా రకాలుగా హింసించడము, ఇవన్నీ చేసి ఇక మర్యాదగా ఉండాలని చెప్పేసి ఆవిడని బెదిరించి పంపించారట. ఇది ఇక్కడ జరిగింది. అయితే ఇది అంత ఈజీగా జరగలేదు. దీంట్లో సజ్జల ఇరుక్కున్నాడు. సజ్జల పేరు బయటకు వచ్చింది. సో అందువల్ల ఇది ఇప్పుడు పెద్ద రాష్ట్ర స్థాయి న్యూస్ అయిందనమాట. సజ్జల పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే, ఈయన కేసు పెట్టడానికి అలాగే ఈయన ఇక్కడ తీసుకురావడానికి మెయిన్గా ఉపయోగించిన ఇన్ఫ్లుయెన్స్ ఎవరిది అంటే సజ్జలది. ఇద్దరు తండ్రి కొడుకులు వెళ్ళి సజ్జల దగ్గర కూర్చొని ఇది పరిస్థితి అంటే ఆయన ఒక ఎస్పీని పురమాయించి దీన్ని సెటిల్ చేయండి అని చెబితే ఆ ఎస్పీ ఆవిడని తీసుకొని వచ్చి ఈ విధంగా టార్చర్ చేశారు. దీంట్లో సజ్జల పాత్ర ఉంది అనేది ఇక్కడ ఉన్న వార్త. ఈ రకంగా ఈనాడు అయితే ఒక ఆర్టికల్ రాసింది సజ్జల పాత్ర గురించి. దీని మీద సజ్జలు కూడా కొంచెం ఫైర్ అయ్యారు. సో నాకు ఏ సంబంధం లేదు, నేను కావాలంటే దీని మీద కోర్టుకు కూడా వెళ్తాను, సో నా మీద ఇలాంటి న్యూస్ రాసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా అని చెప్పేసి సజ్జల కూడా అనడం జరిగింది. మంచిదే, ఆయన వెళ్ళొచ్చు, యాక్షన్ తీసుకోవచ్చు, తప్పే లేదు. కాకపోతే మరి ఇవన్నీ ఎందుకు టార్చర్ చేశారు, ముంబై నుంచి పిలవాల్సిన అవసరం ఏమొచ్చింది అనే ప్రశ్నకు మాత్రం గత ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఆ ఎస్పీ ఇప్పుడు ఉద్యోగంలో లేరు, ఆయన ఖాళీగా ఉన్నారు, ఆయనకి ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు, ఇలాంటి పనులు చేసినందుకు ఇవ్వలేదు అనుకుంటా. సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే ఇప్పుడు దీంట్లో మరికొన్ని పేర్లు బయటకు వచ్చాయి. ఈవిడిది హనీ ట్రాప్ అని ఎందుకు అనాల్సి వస్తుందంటే, అంటే వీళ్ళు వైసీపీ శ్రేణులు అంటున్నారు, మనం కాదు. సో వాళ్ళు ఎందుకు అంటున్నారు అనేది చూస్తే, గతంలోనే ఈవిడ వేరే వ్యక్తితోటి, ఒక వ్యక్తితోటి ఇలా ఎఫ్ఐఆర్ నడిపారు, ఆ వ్యక్తి మీద కూడా ఆవిడ ఒక కేసు పెట్టారు అని చెప్పేసి వార్త వచ్చింది. ఆ వ్యక్తి వచ్చేసి ఏసియన్ పెయింట్స్ మాలవ్ ధాని. సో ఆయన మీద చాలా పెద్ద తలకాయ, పెద్ద వ్యాపారవేత్త. సో ఈయన మీద 2021లో ఆవిడ కేసు అయితే పెట్టారు, నన్ను ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి. అదేవిధంగా ఆ తరువాత ఈ కేసుకు ముందు, అంటే ఎవరైతే విద్యాసాగర్ కేసు ఉందో దీనికి ముందు ఆవిడ మరొక కేసు కూడా ఒక ప్రముఖుడి మీద అయితే కేసు పెట్టింది. సో ఆయన వచ్చేసి జిందాల్ గ్రూప్ అధినేత సజ్జన్ జిందాల్. సో ఈయన మీద కూడా రేప్ కేసు అయితే పెట్టింది ఆవిడ, ఇట్లా నన్ను అబ్యూజ్ చేశాడు అని. అయితే ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత ఇది ఫేక్, ఈవిడ కావాలని ఇలా పెట్టిందని కేసు కొట్టేశారు. అయితే ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఈ కేసులో ఇవిడ ఇరుక్కోవడము, తర్వాత ఇప్పుడు అది వివాదంగా మారడం జరిగింది. అయితే దీంట్లో కూడా మరొక వెర్షన్ కూడా వినిపిస్తుంది, కానీ ఆ వెర్షన్ నిజంగా అనిపించట్లేదు ఏమాత్రం. ఎందుకంటే సజ్జన్ జిందాల్ మీద పెట్టిన కేసునే తప్పుగా అర్థం చేసుకొని సజ్జల అనుకుంటున్నారు, ఆవిడని సజ్జల ఇబ్బంది పెట్టినట్టుగా, దాని మీద ఆవిడ కేసు పెట్టినట్టుగా. సో దానికి సంబంధించి ఆవిడని టార్చర్ చేయడానికి ఈ కుక్కల విద్యాసాగర్ రావుని దించి ఆయన చేత ఆవిడ మీద రివర్స్ కేసు పెట్టించినట్లుగా, అప్పుడు ఈవిడ్ని పోలీసులు తీసుకొచ్చి ఆవిడని కొట్టినట్లుగా. సో ఇదంతా ఒక నెరేటివ్ బిల్డ్ అయిందనమాట. నిజానికైతే సజ్జన్ జిందాల్ వేరు, సజ్జల వేరు. మనకు సజ్జల తెలిసిందే కదా, సకల శాఖ మంత్రిగా. సో అట్లా ఆ సజ్జల గారు దీంట్లో వేరే విధంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది ఇక్కడ ఉన్న వార్త. అయితే ఇందులో ఆవిడ పెళ్లి కోసం ప్రయత్నం చేయడం అనేది కూడా కాస్త డౌట్ఫుల్గానే ఉంది. ఎందుకంటే హీరోయిన్గా ఉన్న వ్యక్తి అంత త్వరగా పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలనుకుందా? రెండోది వచ్చేసి మరి ఏ కోణంలో సజ్జన్ జిందాల్ మీద కేసు పెట్టింది ఆయన? ఎందుకంటే 60+ పర్సన్. సో ఆవిడ మీద పెట్టింది అంటే మరి నిజంగా వాళ్ళ మధ్య ఏం జరిగింది? ఇలాంటి క్వశ్చన్లన్నీ వస్తున్నాయన్నమాట. సో దీంట్లో వైసీపీ ఇప్పుడు కాస్త పరువు పోగొట్టుకుంటున్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఈవిడ ఒక మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆవిడ ఏమన్నారంటే, నేను ఇప్పుడు నాకు కానీ మంచి సెక్యూరిటీ కల్పిస్తే ప్రభుత్వం నుంచి నేను వచ్చి ఇక్కడ కేసు పెడతాను, అది కూడా ఆవిడని తీసుకొని వచ్చారు కదా, దాన్ని కిడ్నాప్ కేసు కింద ఆవిడ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడున్న ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆవిడకి అవకాశం కల్పిస్తుంది, ఖచ్చితంగా వచ్చి ఆవిడ పెట్టే ఛాన్స్ అయితే ఫుల్గా ఉంది. సో వీళ్ళకి సంబంధించిన మీడియా కూడా ఈ విషయాన్ని హైలైట్ చేయడానికి రెడీగా ఉంది. ఈనాడే ఇంత హైలైట్ చేసిందంటే ఇంకా మిగతా పత్రికలు, మిగతా ఛానల్స్ ఈజీగా అందుకుంటాయి. కాబట్టి ఆవిడకి సపోర్ట్ అయితే దొరుకుతుంది. దీన్ని ఇంకా 2-3 రోజుల్లో పెద్ద స్థాయిలో దీనికి సంబంధించిన దర్యాప్తులు అయితే జరిగి అసలు విషయాలు బయటకు వస్తాయని కనిపిస్తుంది మనకు ఓవరాల్గా చూస్తే. సో సజ్జల ముందే భుజాలు తడుముకున్నారా అనే డౌట్ వస్తుంది దీన్ని ఓవరాల్ గమనిస్తే. ఎందుకంటే కొంతమంది నాయకుల విషయంలో ఇప్పటికే పరువు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. పైగా సజ్జలకి ఇలాంటి పంచాయతీలు చేసిన చరిత్ర ఆల్రెడీ ఉండనే ఉంది. ఇప్పుడు దీన్ని ఎందుకు నమ్మాల్సి వస్తుందంటే, సజ్జల గతంలో దువ్వాడ విషయంలో కూడా ఈ పంచాయతీ చేశాడు. ఇట్లా ఆ వాణి గారికి, దువ్వాడకి, అలాగే మాధురి గారికి మధ్యలో పంచాయతీ చేసి ఆ దువ్వాడకి ఉన్న టెక్కల ఇన్ఛార్జ్ పదవిని తీసుకొచ్చి వాణి గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దువ్వాడని కూడా ఆ టెక్కల ఇన్ఛార్జ్ పదవి నుంచి బీకేశాడు. సో ఈ విధంగా చేయడం అనేది సజ్జల ఇన్ఫ్లుయెన్స్ తోటే ఆయన దగ్గర పంచాయతీకి వెళ్ళి అక్కడ వర్కౌట్ అవ్వకనే వీళ్ళు చివరికి రోడ్డు ఎక్కారనేది మనం గతంలో మాట్లాడుకున్నాం. ఈ పద్ధతిలో ఆయన ఇక్కడ కూడా పంచాయతీ చేసి ఉండొచ్చు అని ఈజీగా ఊహించవచ్చు, అది పెద్ద కష్టమేం కాదు. సో మరి చూద్దాం, మరి ఈ జత్వానికి న్యాయం జరుగుతుందా, లేకపోతే గతంలో ఆవిడ పెట్టిన కేసుల విషయంలో కూడా ఆ దర్యాప్తులు సరైనవేనా, లేకపోతే ఇంకేమన్నా ఫేక్ ఉందా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు సడన్గా ఒక బ్రేకింగ్ అయితే వచ్చింది. నిజానికి ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉండగానే వచ్చిన బ్రేకింగ్ అనమాట అది. సో అది ఇప్పుడు యాడ్ చేసి చెప్తున్నాను మీకు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈవిడ విషయంలో ఉన్నత స్థాయి దర్యాప్తు చేయడానికి పర్మిషన్ అయితే ఇచ్చేసింది.